గాయ్స్ సో ఇప్పుడు కొత్త కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిందనుకోండి, లేకపోతే కొత్తగా ఇంకా మంకీ వైరస్ వస్తుంది కదా, మంకీ పాక్స్ వైరస్ మంకీ వైరస్ అంటున్నాం, దానికి వ్యాక్సిన్స్ కావాలి. సో వ్యాక్సిన్స్ ఎలాగా ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్లో ఎలా చేస్తారు, దాని తర్వాత మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ పాపులేషన్కి ఎలా ఇస్తారు, మనం వ్యాక్సిన్స్ ఎలా అందుకుంటాము అని మొత్తానికి తెలుసుకునేది దేని ద్వారా అంటే ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్. ఓకే, సో ఇవాళ మన టాపిక్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్. అంటే వ్యాక్సిన్ ప్రిపరేషన్ నుంచి వ్యాక్సిన్ మనందరికీ అందాలంటే ఈ ట్రయల్స్ చేసి మనకి వ్యాక్సిన్ అనేది లాస్ట్కి మనకి ఇస్తారనమాట. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ఇట్. నేను దీన్ని బేసికల్గా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో స్టెప్స్ ఇన్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఇది ఎపిడెమాలజికల్ ఎక్స్పెరిమెంట్. దీంట్లో ఎవరు సబ్జెక్ట్ అంటే పేషెంటే అనమాట. మనం పేషెంట్నే స్టడీ చేస్తాం. 2 టైప్స్ ఉంటాయి దీంట్లో, కాన్కరెంట్ ప్యారల్ ఒకటి, ఇంకా క్రాస్ ఓవర్ డిజైన్. కాన్కరెంట్ ప్యారల్లో వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ వచ్చేసి ఒక స్పెసిఫిక్ మెడికేషన్కి ఎక్స్పోజ్ అయి ఉంటారు, రెఫరెన్స్ గ్రూప్ వచ్చేసి ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట. ఇద్దరిని అబ్జర్వ్ చేస్తాము, అవుట్కమ్ ఏంటి అని డిసైడ్ చేసుకుంటాం. అంటే ఏంటి, ఇప్పుడు స్పెసిఫిక్ ట్రీట్మెంట్, స్పెసిఫిక్ వ్యాక్సిన్, లేకపోతే ఇంతకుముందు కోవిడ్ అప్పుడు హైడ్రోక్వినోన్స్ బాగా వచ్చాయి. సో హైడ్రోక్వినోన్స్ తీసుకున్న వాళ్ళను ఇంకొకరు తీసుకోలేదు. ఇద్దరు ఎవరికి డిసీజ్ రాకుండా ఉంది, ఎవరికి డిసీజ్ తగ్గింది అనేది చూసి అవుట్కమ్ని కంపేర్ చేసుకుంటాం. క్రాస్ ఓవర్ డిజైన్ అంటే ఏంటి, ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ ఉంటుంది, ఇంకోటి రెఫరెన్స్ గ్రూప్ ఉంటుంది. సేమ్ ఎక్స్పోజ్ టు మెడికేషన్ ఒకరు, ఇంకొకరు మనం ఎక్స్పోజ్ చేయం మెడికేషన్కి. సో దీస్ గ్రూప్స్ ఆ తర్వాత ఇంటర్వెన్షన్ చేస్తాము, ఓకేనా. అదైతే ఇవి క్రాస్ ఓవర్ అవుతాయి అన్నమాట. ఎక్స్పోజ్డ్ గ్రూప్స్ ఇప్పుడు నాన్ ఎక్స్పోజ్డ్ అయ్యాయి, నాన్ ఎక్స్పోజ్డ్ వచ్చేసి ఎక్స్పోజ్డ్ అయ్యాయి, కరెక్టే కదా. అండ్ వైస్ వర్సా అయ్యాయి. అంటే ఎక్స్పోజ్డ్ గ్రూప్స్కి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చాము, నాన్ ఎక్స్పోజ్డ్ వాళ్ళకి అసలు ఇవ్వలేదు. అప్పుడు ఎక్స్పోజ్డ్ వాళ్ళు ఏమవుతారు, అవుట్కమ్ కంపేర్ చేసుకున్నప్పుడు అన్ఎక్స్పోజ్డ్ అయిపోతారు కదా. అన్ఎక్స్పోజ్డ్ వాళ్ళు అవుట్కమ్ కంపేర్ చేసుకున్నప్పుడు ఎక్స్పోజ్ అవుతారు. అర్థమైందా. పర్టికులర్ వైరస్ ఉందబ్బా, వైరస్కి వ్యాక్సినేషన్ ఇచ్చాము ఎక్స్పోజ్డ్ వాళ్ళకి. సో దోస్ ఆర్ ఎక్స్పోజ్ టు వ్యాక్సిన్. సో ఆ వైరస్ కూడా ఎక్స్పోజ్ అయ్యారు, కానీ వీళ్ళు వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల దే కన్వర్టెడ్ ఇంటూ అన్ఎక్స్పోజ్డ్ అనమాట. వాళ్ళకి ఎక్స్పోజ్ అయినా కూడా వాళ్ళకి ఏమీ డిసీజ్ రాలేదు, ఓకేనా. అన్ఎక్స్పోజ్డ్ పర్సన్స్ హూ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు వైరస్, వ్యాక్సినేషన్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు, కొన్ని రోజుల తర్వాత వైరస్ అటాక్ అయింది, అన్ఎక్స్పోజ్ బికమ్ ఎక్స్పోజ్డ్, ఓకేనా. దీన్నే క్రాస్ ఓవర్ డిజైన్ అంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ కండక్టింగ్ అవర్ ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్స్. సో ఫస్ట్ ఒక ప్రోటోకాల్ డ్రా చేసుకోవాలి. సో దాని తర్వాత రెఫరెన్స్ పాపులేషన్ ఎవరు, ఎక్స్పెరిమెంటల్ పాపులేషన్ ఎవరు అని మనకి సెలెక్ట్ చేసుకొని ఉండాలి. తర్వాత ర్యాండమైజేషన్ చేసుకోవాలి. ఒక స్టేజ్లో ఇంటర్వెన్షన్ వేయాలి. ఒకవేళ మనం ఇచ్చాం వ్యాక్సిన్, దానికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మనం వెంటనే విత్డ్రా చేసుకోవాలి. లేదు బాగుంది అంటే దాన్ని మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చేటట్టు చూడాలి, వాళ్ళందరినీ ఫాలో అప్ చేయాలి. రెఫరెన్స్ వాళ్ళని కానీ ఇంకా మనం ఎక్స్పెరిమెంటల్ పాపులేషన్ వీళ్ళందరినీ ఫాలో చేసుకొని ఆ వ్యాక్సిన్ బాగుందా ప్రొడక్టివ్గా కాదో చూసుకోవాలి. సో అసెస్మెంట్ చేసుకోవాలి, ఓకేనా. ప్రోటోకాల్ ఏంటి అంటే, ఫస్ట్ ఒకటి ఎయిమ్స్, దాంట్లో కరెక్ట్గా ఎయిమ్స్ ఉండాలి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటి. సో దీనికి ఒక ప్రొసీజర్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎలాగా స్టాండర్డైజేషన్ ఎంత వర్క్ కావాలి అవన్నీ చూసుకోవాలి. వర్కింగ్ ప్రొసీజర్ ఏంటి, షెడ్యూల్స్ ఎలా ఫాలో అవ్వాలి, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి ట్రయల్ కండక్ట్ చేయడంలో అని, ఓకేనా. నెక్స్ట్ సెలెక్టింగ్ రెఫరెన్స్ అండ్ ఎక్స్పెరిమెంటల్ పాపులేషన్. దాంట్లో రెఫరెన్స్ టార్గెట్ పాపులేషన్ ఒకరు, ఎక్స్పెరిమెంటల్ పాపులేషన్ ఒకరు. రెఫరెన్స్ దాంట్లో ఏంటంటే, రెఫరెన్స్ పాపులేషన్ ఎవరంటే ఫైండింగ్స్ ఆఫ్ ద ట్రయల్ అంటే అన్ని నార్మల్ ఇండివిజువల్స్ అయి ఉండాలి, వాళ్ళకి ఏ డిసీజ్ ఉండకూడదు అనమాట, ఓకేనా. సో అట్లా దే ఫౌండ్ సక్సెస్ఫుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి అప్లికబుల్ అనమాట. రెఫరెన్స్ పాపులేషన్ ఎలాగ జోగ్రాఫికల్గా లిమిటెడ్ అయి ఉండాలి, ఏజ్ స్పెసిఫిక్ ఏజ్లోనే చేస్తామన్నమాట. సెక్స్, ఆక్యుపేషన్, సోషల్ గ్రూప్. సో మెయిన్గా మెన్స్కి చేస్తాము ఈ ట్రయల్ అనేది, ఇంకా మెన్కి చేస్తాము. అండ్ ఏజ్ గ్రూప్ లైక్ 15 to 30 years మధ్యలో, 15 కూడా కాదు, 18 years to 30 years అట్లా, ఓకేనా, వాళ్ళు చేస్తాము. ఓకే, ఎక్స్పెరిమెంటల్ ఆర్ స్టడీ పాపులేషన్ అంటే ఎవరు అంటే
వీళ్ళని రెఫరెన్స్ పాపులేషన్ నుంచి తీసుకుంటాం, డిరైవ్ చేసుకుంటాము. వాళ్ళకి ఇంకా మనం వ్యాక్సినేషన్ ఇస్తామన్నమాట. వాళ్ళు సేమ్ వాళ్ళ కన్సెంట్ ఇచ్చి ఉండాలి. అండ్ దే షుడ్ రిప్రజెంట్ ద రెఫరెన్స్ పాపులేషన్ ఉన్న క్రైటీరియా వీళ్ళకి కూడా ఉండాలి. వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలి ఆ ట్రయల్కి. ఓకేనా. ర్యాండమైజేషన్ ఏంటి అంటే ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటాం పార్టిసిపెంట్స్ని. ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ పాపులేషన్ నుంచి కానీ అట్లా. సో సెలెక్షన్ బియాస్ నుంచి ఎలిమినేట్ చేసుకోవడానికి అండ్ కంపారబిలిటీ బిట్వీన్ ద టూ గ్రూప్స్ దే షుడ్ హ్యావ్ ప్రోగ్నోస్టిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇద్దరికి ర్యాండమైజేషన్ అనేది హార్ట్ ఆఫ్ ద ట్రైడ్. సో ర్యాండమైజ్ చేసుకోవడం వల్ల మనం కాన్ఫౌండింగ్ని తగ్గించవచ్చు, బియాస్ అంటే సెలక్షన్ బియాస్ని తగ్గించవచ్చు అనమాట. ఇది మ్యాచింగ్ కన్నా సుపీరియర్ ర్యాండమైజేషన్. ఇంకోటి మ్యానిపులేషన్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, విత్డ్రా చేసుకోవాలి లేకపోతే ఇంట్రడ్యూస్ చేయాలి. ఏదైనా డ్రగ్ని కానీ వ్యాక్సిన్ని కానీ ఇంట్రడ్యూస్ చేయడం, లేకపోతే వాటికి వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే వాటిని తీసేయడం, విత్డ్రా చేసుకోవడం, రెండు కూడా మ్యానిపులేషన్ కింద వస్తాయి అనమాట. మ్యానిపులేషన్ క్రియేట్స్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ హూజ్ ఎఫెక్ట్ ఈస్ డిటర్మైన్డ్ బై మెజరింగ్ ద ఫైనల్ అవుట్కమ్. ఓకేనా. ఫాలోఅప్ చేసుకోవాలి. మనము వ్యాక్సినేషన్ చేసిన గ్రూప్స్ని ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు డిసీజ్ తగ్గిద్దా లేదా అనేది చూసుకోవాలన్నమాట. సో కొన్నిసార్లు మనం ఫాలోఅప్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే డ్యూ టు ద డెత్ జరిగి ఉండొచ్చు, మైగ్రేషన్ జరగవచ్చు, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో దీన్ని అట్రిషన్ అంటాం. లాస్ ఆఫ్ ఫాలోఅప్ ఈస్ అట్రిషన్. లాస్ట్లో అసెస్మెంట్, ఫైనల్ స్టెప్ ఏంటి, అసెస్మెంట్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ ద ట్రైల్. పాజిటివ్ రిజల్ట్స్ అంటే డిసీజ్ తగ్గి ఉండాలన్నమాట, రెడ్యూస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్, కాస్ట్ టు ద హెల్త్ సర్వీస్ ఆర్ అదర్ అప్రోప్రియేట్ రిజల్ట్స్ అనమాట. నెగిటివ్ అంటే సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే డెత్ అవన్నీ అక్కర్ అయి ఉండొచ్చు అనమాట. న్యూ డ్రగ్స్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి, ట్రీట్మెంట్ చేయడానికి, ఫర్ ఎవాల్యుయేటింగ్ న్యూవర్ టెస్ట్ ఆఫ్ మెడికల్ కేర్ టెక్నాలజీ టు అసెస్ ద న్యూ ప్రోగ్రామ్స్ ఫర్ స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డిటెక్షన్ అనమాట. టైప్స్ ఉంటాయి: క్లినికల్ ట్రయల్, ఫీల్డ్ ట్రయల్, కమ్యూనిటీ ఇంటర్వెన్షన్ ట్రయల్, ఎవాల్యుయేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, రిస్క్ కంట్రోల్ ట్రయల్, సెసేషన్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్ యూ గైస్.